నడిపిస్తారు. వారి బిడ్డలను సైతం లోకంలో ఉండరండి. ఏ స్త్రీ ఏ విశ్వాసం అయితే బలంగా ఉంటుందో వారి బిడ్డలు సైతం ఎక్కడ ఉంటారు? దేవునిలోనే ఉంటారు, దేవుని మార్గంలోనే ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని గైకొని జీవిస్తూ ఉంటారు. ఎవరైతే స్త్రీ దేవునిలో ఉంటారో వారి కుటుంబం అంతా కూడా లోకంలోనే ఉండడం అనేది జరిగిద్ది. ఒక స్త్రీ దేవునిలో ఉండి ఒక విశ్వాసంలో బలంగా ఉంటే భవిష్యత్ తరాలు కూడా, ఆ యొక్క కుటుంబం నుంచి వచ్చే తరములన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి? దేవునిలోనే ఉంటాయి. ఒక్క తరంలో అంతా కూడా సాధ్యపడదు. ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో తరతరాలు కూడా ఎక్కడ ఉంటారు? దేవునిలో ఉంటారు. ఎవరైతే స్త్రీలు దేవునిలో ఉండరో వారి యొక్క తరతరాలు కూడా దేవునిలో ఉండడం అనేది అసాధ్యమైన పని. కాబట్టి బిడ్డలు ఎక్కడి నుంచి చూసి నేర్చుకుంటారు? తల్లి నుండే చూసి నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ విశ్వాసంలో కానీ ప్రార్థనా శక్తిలో కానీ ప్రతి విషయంలో కూడా చాలా దృఢంగా బలంగా ఉండాలని చెప్పి నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. అలా ఇంకా చూసుకున్నట్లయితే మనందరికి కూడా తెలుసు, యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆ